ఆ వార్తే మనకి అన్ని పేపర్స్లో బ్యానర్ ఐటమ్గా కనిపిస్తూ ఉన్నది. ఒకసారి చూడొచ్చు. 1,00,000 కోట్ల ఖర్చు, 1,00,000 ఎకరాలకు నీరు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి, కృష్ణా జలాలపైన హక్కు జీవన్మరణ సమస్య అని కేసీఆర్. ఇట్లా ఈ రెండు పార్టీలకు సంబంధించిన వార్ నడుస్తూ ఉన్నది. సో ఇది ఎవరిది కరెక్టు, ఎవరిది తప్పు, ఎవరి ట్రాప్లో పడుతున్నారు అన్నది మనం డిస్కస్ చేద్దాం కమింగ్ వచ్చే పేపర్స్లో వాటి వార్తలను చూసి. ఒక్కసారి చూద్దాం. 1,00,000 కోట్ల ఖర్చు అయింది, 1,00,000 ఎకరాలకు కూడా నీరివ్వలే. కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం బలి. కాళేశ్వరం బలి కాదు, తెలంగాణ ప్రజలు బలైపోయినారు. అక్రమాలకు బాధ్యులపై విచారణ చేయిస్తున్నాం, అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్ట్. నేడు అసెంబ్లీలో సాగునీటిపై శ్వేతపత్రం. కేసీఆర్ చెప్పింది ఏటా 180 టీఎంసీలు, 5 సంవత్సరాల్లో ఎత్తిపోసింది 162 టీఎంసీలే. కుర్చీ పోయినందుకే నల్గొండ సభకు కేసీఆర్. మేడిగడ్డ టూర్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి బ్యారేజీ సందర్శన. మేడిగడ్డ బ్యారేజీలో 2-3 పిల్లర్లు కూలితే తప్ప అని కేసీఆర్ అంటున్నాడు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా 1,00,000 ఎకరాలకు కూడా నీరివ్వలేదు. మీ 1,00,000 కోట్ల దోపిడీకి కాళేశ్వరం బలైపోయింది. కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ కుంగిపోయింది. అన్నారం సున్నమైంది. కుంగింది ప్రాజెక్టు కాదు, తెలంగాణ ప్రజల నమ్మకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రీడిజైనింగ్ పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తన బండారం బయటపడుతుందన్న భయంతోనే ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ నల్గొండలో సభ పెట్టారని రేవంత్ రెడ్డి విమర్శించారు. సో ఇట్లా రేవంత్ రెడ్డి టూర్ నడిచింది. ఇగో మేడిగడ్డ బ్యారేజీ పియర్ పైన పగుళ్ళు వచ్చిన ప్రదేశాన్ని శాసనసభ్యులకు చూపించి వివరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఇంత పెద్ద క్రాక్ వచ్చిందనమాట. ఇది మొత్తం కొలాప్స్. ఇది నెక్స్ట్ వరదల్లో ఇది మొత్తం కొట్టుకుపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దట్టు ఇది పనికి రాదు. ఇది రేవంత్ రెడ్డో లేకపోతే ఇంకెవరో పోయి చూస్తే చెప్పడమే కాదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది, విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఎంతోమంది రిటైర్డ్ ఇంజనీర్లు, చివరికి కేసీఆర్ దగ్గర పనిచేసిన సలహాదారుడి పెంటారెడ్డి గారు లాంటి వాళ్ళే ఇది కథమైపోయింది ప్రాజెక్ట్ అని చెప్పేసినారు. వాళ్ళే ఉన్నారు, మొదటి నుంచి ఎండింగ్ వరకు వాళ్ళే ఉన్నారు. మేము చెప్పింది అక్కడ నడవలేదు, వాడు మురళీధర్ రావు ఇంకోటి చెప్పింది, దాంట్లో అవినీతి జరిగింది. మెగా కృష్ణారెడ్డి కోసం మొత్తం నాణ్యత లేకుండా దాన్ని కట్టినారు. పంప్ హౌజులు అట్లనే ఉన్నాయి, ఆ డిజైన్ కూడా అట్లనే ఉన్నది. ఇటు కేసీఆర్ ఏమంటుండు, కృష్ణా జలాలపైన హక్కు జీవన్మరణ సమస్య, న్యాయమైన వాటా కోసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకుపోవాలి. హాహాహా, కేసీఆర్కి అఖిలపక్షం గుర్తొచ్చింది. కేసీఆర్ ఒక మాట చెప్పాలి, నువ్వు ప్రధానంగా తీసుకొచ్చింది కాళేశ్వరం, ధరణి, ఈ రెండింటి మీద ఒక్క ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినవా? పోనీ అది వదిలే, ఏ దాని మీదనైనా లాస్ట్ 10 yearsలో నువ్వు 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక్క అఖిలపక్ష మీటింగ్ పెట్టినవా? నువ్వు అపోజిషన్ పోగానే పిడికిలెత్తి అఖిలపక్షం పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నావు. ప్రజలు అప్పుడే మర్చిపోయినరా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వేం చేసినావన్న విషయాన్ని టోటల్గా మర్చిపోయినరా? అఖిలపక్షం పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాడు ఇప్పుడు. మరి ఆనాడు అపోజిషన్ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు వీళ్ళందరూ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేసినప్పుడు ఎక్కడ పోయింది తెలివి? అంటే మేం చెప్పదలుచుకునేది ఏంది, నీకు అసలు మాట్లాడే అర్హత, నైతిక హక్కు నువ్వు కోల్పోయినావు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు, అక్కడ కాఫర్ డ్యామ్ కట్టి నీళ్లు ఎత్తిపోసే అవకాశం. నన్ను, మా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్ వారికి కావాల్సింది పదవులు, పైరవీలే. హామీలపై తప్పించుకుంటామంటే ఊరుకోం. నల్గొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అట ఏమంటుండు, కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదట. సరే, మేడిగడ్డ లేకుండా నువ్వు నీళ్ళు ఎత్తిపోస్తావా? కాఫర్ డ్యామ్ కట్టును నీళ్ళు ఎత్తిపోయిరట. అరే నాయన, అది మొత్తం కథమైపోయిందిరా బాబు. మొత్తం ఆ పియర్స్ మొత్తం కుంగిపోయినాయి, క్రాక్లు వచ్చినాయి. నీకడ పంప్ హౌజులు మునిగిపోయినాయి. 17 మోటార్లలో మొత్తం మునిగిపోయి తుక్కు అయిపోతే 6 మోటార్లు తెచ్చి ఫిట్ చేసినారు. వాడు మెగా కృష్ణారెడ్డి బౌన్సర్లను పెట్టి, ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టి లోపలికి ఎవరిని రాణిస్తలేడు. ఈ గవర్నమెంట్ కూడా కనీసం లోపలికి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉన్నది అక్కడ. పంప్ హౌస్ బాయ్, బరాజ్ బాయ్, అన్నారం సేమ్ సిచ్యువేషన్, సుందిల్లో కూడా గదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కట్టిందంతా వాళ్ళే, సేమ్ కన్స్ట్రక్షను, సేమ్ డిజైను, సేమ్ క్వాలిటీ, సేమ్ మెయింటెనెన్స్. కాఫర్ డ్యామ్ కట్టాడు, నీళ్ళు ఎత్తిపోయాలన్నట. ఒక పని చేయాలి కేసీఆర్, నువ్వేమంటున్నావు, కాళేశ్వరం అంటే ఓన్లీ మేడిగడ్డ కాదు, 200 కిలోమీటర్లు, 17-16 బరాజులు, అదే రిజర్వాయర్లు, టన్నెల్స్ అని. ఓ టన్నెల్ లోపలికి నిన్ను పంపిస్తాం, లోపలికి తీసుకుపోతారు అందరు కలిసి, మళ్ళీ నువ్వు బయటికి రా.
ఆ టన్నెల్ కూడా కూలుతున్నాయట. మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటంటే ఆ టన్నెల్స్ లోపల కూడా క్వాలిటీ లేని ఈ స్ట్రక్చర్ కారణంగా అది కూడా కూలిపోయే స్థితిలో ఉన్నాయట. ఆల్రెడీ గతంలోనే ఒకసారి ఇది జరిగితే దాన్ని మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేసిరు. ఒకసారి లోపలికి పోయిరా, లేదంటే ఒక మేడిగడ్డ దగ్గర ఒక వరదలు వచ్చిన టైంలో నిన్న నిలబెడతాం. అసలు స్టార్టింగ్ పాయింటే మేడిగడ్డ కదా, నీళ్ళు ఎత్తిపోయడానికి స్టార్టింగ్ పాయింటే మేడిగడ్డ. 2-3 పిల్లర్లు కుంగిపోగానే ఇప్పుడు ఇల్లు కడతావు, ఇల్లు కట్టగానే స్లాబ్ కూలిపోయింది. స్లాబే కదా కూలిపోయింది అంటవా? స్లాబ్కి ఒక క్రాక్ వచ్చింది, ఓన్లీ క్రాకే కదా ఏముంది అని అంటమా? దానికి రిపేర్ చేస్తే అయిపోద్దా? అదేమన్నా ప్రాజెక్టా, లేకపోతే ఏమైనా గుడిసే, లేకపోతే ఏమన్నా అనుకుంటున్నావా దాన్ని? మరి ఇప్పుడు ఈ చరిత్రలో కట్టిన ఏ ప్రాజెక్ట్ ఇలాంటి సిచ్యువేషన్ రాలేదే? దానికి ఎందుకు ఆన్సర్ చెప్పవు? కృష్ణా జలాలపై హక్కు తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య అని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. నల్గొండ సభ ఎవరికి వ్యతిరేక రాజకీయ సభ కాదని, ఇది పూర్తిగా ఉద్యమ పోరాట సభ అని స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసం తక్షణం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోదీని నిలదీయాలని, వాటాపై స్పష్టత ఇచ్చేందుకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు 6 నెలల గడువు విధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిగ్గుండాలే, ఈరోజు అఖిల పక్షాన్ని తీసుకెళ్ళండి గవర్నమెంటు మోదీ దగ్గరికి అని అంటున్నాడు. అదే మోడీని ఏనాడన్నా ఒక క్వశ్చన్ చేసినవా? పోనీ అదొదిలే, ఏనాడన్నా నరేంద్ర మోదీ హైదరాబాద్కు వస్తే, తెలంగాణకు వస్తే ఒక్కనాడన్న పోయి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినవా? నేనేంది గాయని కలిసేది? ఒక ప్రధానమంత్రిని పట్టుకొని మాట్లాడిన నువ్వు ఇవాళ అందరిని కలిపి తీసుకుపోయి మోడీ దగ్గరికి తీసుకుపోవాలంటున్నాడు. తీసుకెళ్ళాలి, కానీ అది నువ్వు డిమాండ్ చేసే హక్కు నీకు లేదు, నీకు అర్హత లేదు, నువ్వు దాన్ని కోల్పోయినావు. ఎందుకంటే మొత్తం ఈ కృష్ణా జలాల హక్కులని మొత్తం కాలరాసింది జగన్మోహన్ రెడ్డి కాళ్ళ కింద దగ్గర పెట్టింది నువ్వే. ఇది మళ్ళీ చెప్పాల్సిన అక్కర్లేదు. 299 టీఎంసీలకు ఒప్పుకున్నది నువ్వే, 50% వాటా సాధిస్తా అని చెప్పి లాస్ట్ 10 ఇయర్స్గా నువ్వు సంతకాలు పెట్టి వచ్చినావు. చివరికి రాయలసీమ ఎత్తిపోతల పథకం పైన కృష్ణా జలాల మీద అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడితే ఫస్ట్ మీటింగ్కు అటెండ్ కాకుండా నేను బిజీగా ఉన్నాను చెప్పింది నువ్వే. ఇవన్నీ కళ్ళ ముందున్న వాస్తవాలు, మినిట్స్లో రికార్డ్ అయిన వాస్తవాలు. కేఆర్ఎంబీ మీటింగ్లో 15th మీటింగ్లో మీరు ఒప్పుకున్నారు ఆల్రెడీ. ఈ కాంపోనెంట్స్ అన్నింటినీ శ్రీశైలం సాగర్కు సంబంధించిన 15 కాంపోనెంట్స్ మేము ఇచ్చేస్తున్నాం కేంద్రం పరిధిలోకి అని. 16 మీటింగ్లో దాన్ని మళ్ళీ వాళ్ళు మెన్షన్ కూడా చేయడం జరిగింది. అన్నీ ఒప్పుకొని గవర్నమెంట్ మారిన తర్వాత ఈ దుర్మార్గులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు నీ ఏజెంట్ని పక్కన పెట్టుకొని రివ్యూలు చేయడం, నీ ఏజెంట్ని పక్కన పెట్టుకొని ఆ కేఆర్ఎంబీ మీటింగ్కి పంపించడం, నీ ఆదేశాలతో వాడు లోపల ఒకటి చెప్పిండు, బయట ఒకటి చెప్పిండు, కథం అయిపోయింది. వీళ్ళు అడ్డంగా ఇరికిపోయినారు. ఇప్పుడు వీళ్ళకున్న బురదను తుడుచుకునే దీంట్లో ఉన్నారు. చివరికి ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్గా కేసీఆర్ ట్యాప్లో పడిపోయినారు. దాని గురించి మాట్లాడదాం నెక్స్ట్ పేపర్లో. ఇప్పుడు మనం కేసీఆర్ చెప్తున్న మాటల గురించి మాట్లాడుతున్నాం. ఏ అర్హత ఉన్నదని నువ్వు ఇవాళ నల్గొండలో మీటింగ్ పెట్టినావు? ఇప్పుడు నల్గొండ ప్రజలకు ఏం సమాధానం చెప్తావు? నల్గొండ ప్రజలకి ఎన్ని ఎకరాల ఆయకట్టును స్థిరీకరించిన అని చెప్తావు నువ్వు నల్గొండలో? స్టిల్ ఇంకా ఒక 14-15 లక్షల ఎకరాల పడావు భూమి ఇంకా నల్గొండ జిల్లాలో ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 25 లక్షల ఎకరాల భూమి ఇంకా మహబూబ్ నగర్లో సాగుకు అనువుగా లేని భూమి ఉన్నది. 12 లక్షల ఎకరాల భూమి రంగారెడ్డి జిల్లాలో ఉన్నది. ఈ దక్షిణ తెలంగాణలో ముఖ్యంగా నల్గొండ జిల్లాకి నువ్వు చేసింది ఏంది? మరి ఆ లైన్ ఎందుకో చెప్పవు? నేను ఇన్ని లక్షల ఎకరాలు నీళ్లు బారిచ్చిన నల్గొండ జిల్లాకని ఒక మాట అనవైతివి లేదు. 10 సంవత్సరాలుగా నల్గొండ జిల్లా ప్రజలకి ఒక్క ఎకరా నీళ్ళకి ఏమైనా కొత్తగా ఇచ్చినావా నువ్వు చెప్పు? ఎటుపోయింది ఎస్ఎల్బీసీ? ఎటుపోయింది నీ డిండి లిఫ్ట్? ఎటుపోయింది పాలమూరు రంగారెడ్డి? ఎటుపోయింది మిగతా ప్రాజెక్టులను? ఎక్కడ పోయినాయి? తెలంగాణకు అన్యాయం జరిగితే నా కట్టె కాలే వరకు కొట్లాడతా. గత సర్కారు చేసిన పనుల కంటే ఎక్కువ చేసి కొత్త ప్రభుత్వం మెప్పు పొందాలి. 4 మంచి పనులు చేస్తామన్న ఆరాటం ఉండాలి. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. పొద్దున లేస్తే కేసీఆర్ను తిట్టాలని చూస్తున్నారు. నన్ను తిడితే పెద్దోళ్ళు అవుతారా? అధికారం శాశ్వతం కాదు, ప్రజల హక్కులు నీళ్ల వాటా శాశ్వతం. ఇట్లా మాట్లాడుకుంటూ పోయింది. ఇంకేమంటాడు? రైతు బంధు రైతులను చెప్పులతో కొడతారా? ఎవరన్నారు రైతులను చెప్పుతో కొడతారని? ఎవరన్నారు? ఇప్పుడు రైతులని చెప్పుతో కొట్టాలా అని అన్నారని నువ్వు అంటున్నావు కదా. రైతుల దగ్గర ఇంతింతలా చెప్పులు ఉంటాయి, వాళ్ళు తిరిగి కొట్టాలి, కొడితే ఎట్లుంటుందని అంటున్నావు. మరి నువ్వు మహిళలను ఉద్దేశించి నాగార్జున సాగర్ బై ఎలక్షన్ బహిరంగ సభలో మహిళలను ఉద్దేశించి కుక్కలు అన్నావు. వాళ్ళు ఏదో సమస్య కోసం వస్తే
మరి అదే మహిళలు చెప్పులు మడతపెట్టి ఎవరిని కొట్టాలా? ఆనాడు కొట్టుంటే, అదే చెప్పులు నీ మీద ఇసిరేసి ఉంటే? వీళ్ళు ఇక్కడ అనని మాటని అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు ఒక బహిరంగ సభలో. నువ్వు ఓపెన్గా అఫీషియల్గా అన్నావు, ఆన్ రికార్డ్, అన్ని మీడియా ఛానల్ కవర్ చేసినాయి. మరి నిన్నేం చేయాలా? ఆ మహిళలు దేంతో కొట్టాలా? అసలు ఈ కేసీఆర్కి అవకాశం ఇచ్చిందే ఈ కాంగ్రెస్. ఇప్పుడు ఈయన ట్రాప్లో వీళ్ళు పడ్డరు. సేమ్ ఇవాళ మళ్ళీ కాళేశ్వరం మీద అండ్ నీటిపారుదల మీద ఇవాళ వైట్ పేపర్ రిలీజ్ చేయబోతున్నారు. సేమ్ మళ్ళీ అదే ఆయన ట్రాప్లో మళ్ళీ వీళ్ళు పడబోతున్నారు. ఎట్లా అన్నది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా.